థాయిలాండ్లో పర్యటించే భారతీయ పర్యాటకులకు భారత రాయబార కార్యాలయం ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. థాయిలాండ్, కంబోడియా సరిహద్దు వెంబడి జరుగుతున్న హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో 7 ప్రాంతాలకు అసలు వెళ్లొద్దని, టూరిస్టులకు అలాంటి ప్లాన్లేమైనా ఉంటే వెంటనే రద్దు చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. సాధారణంగా భారత్ నుంచి చాలా మంది థాయిలాండ్కు విహారయాత్రలకు వెళ్తుంటారు. అక్కడ ఉండే ప్రకృతి అందాలను వీక్షిస్తారు. ఈ క్రమంలోనే థాయిలాండ్లోని ఉబోన్ రాజ్ధాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సాకేయ్, చెంతబురి, త్రాట్ అనే 7 ప్రాంతాల్లో పర్యాటకులు సందర్శనలకు వెళ్లొద్దని చెప్పింది. ఈ మేరకు థాయిలాండ్ టూరిజం అథారిటీ సిఫారసు చేసింది. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న సైనిక ఘర్షణల కారణంగా ఈ హెచ్చరిక జారీ అయింది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 14 మంది మరణించగా 46 మంది గాయపడ్డారని థాయిలాండ్ అధికారులు తెలిపారు. కాంబోడియన్ రాకెట్లు, ఆర్టిలరీ, ల్యాండ్ మైన్ల వల్ల 7 ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. భారత రాయబార కార్యాలయం థాయిలాండ్లో ఉన్న అక్కడికి ప్రయాణం ప్లాన్ చేస్తున్న భారతీయులను అప్రమత్తంగా ఉండాలని, థాయ్ అధికారుల నుంచి తాజా సమాచారాన్ని అనుసరించాలని కోరింది. ముఖ్యంగా టూరిజం అథారిటీ ఆఫ్ థాయిలాండ్ వంటి అధికారిక వనరులను తనిఖీ చేయాలని సూచించింది. ఈ 7 ప్రాంతాల్లో ప్రస్తుతం సైనిక కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి పర్యాటకులు తమ భద్రత కోసం ఈ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని అధికారులు చెప్పారు. ఈ ఘర్షణలు చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం మే నెలలో ఒక కాంబోడియన్ సైనికుడు మరణించిన ఘటన తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. గత వారం ల్యాండ్ మైన్ పేలుళ్లలో 5 థాయ్ సైనికులు గాయపడ్డారు. దీని తర్వాత 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. థాయిలాండ్ కాంబోడియా రాయబారిని బహిష్కరించగా కాంబోడియా కూడా దౌత్య సంబంధాలను తగ్గించింది. థాయిలాండ్లో ఉన్న భారతీయులు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఫ్నాంపెన్లోని ఎంబసీని సంప్రదించవచ్చు. ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యాటకులు వెనక్కి తగ్గితే మంచిదని చెబుతున్నారు. ప్రత్యామ్నాయ గమ్యస్థానాలను ఎంచుకోవాలని రాయబార కార్యాలయం సూచిస్తోంది. కాగా 2024లో సుమారు 21 లక్షల మంది భారతీయులు థాయిలాండ్ను సందర్శించారు. మొత్తం పర్యాటకుల్లో 6% ఇండియన్స్ థాయిలాండ్కు వెళ్తారు కాబట్టే భారత ఎంబసీ ఈ తరహా సూచనలు చేసింది.